ఇది వచ్చేసి యాక్సిస్ సేల్స్ అకాడమీ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అయితే ఇది మనం చూసుకున్నట్లయితే సేల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్ అని క్లియర్గా అర్థమవుతుంది సేల్స్కి. సో ఇక్కడ ఎక్సైటెడ్ టు స్టార్ట్, వీఆర్ ఎక్సైటెడ్ టు హ్యావ్ యూ అని ఇచ్చారు. యాక్సిస్ బ్యాంక్ నెవర్ ఆస్క్స్ ఫర్ అప్లికేషన్ ఫీజ్, దిస్ ఈజ్ ఎ కంప్లీట్లీ ఫ్రీ ప్రోగ్రామ్. సో ఇది కంప్లీట్గా ఫ్రీ ప్రోగ్రామ్, మీకు ఎలాంటి ఫీజు అయితే ఉండదు. సో ఎవరైనా అడిగినా కూడా మీరు ఎలాంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా, మీరైతే ఇక్కడ నుంచి అనేది అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లికేషన్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసుకున్నట్లయితే, సో వాట్ ఈస్ ద యాక్సిస్ సేల్స్ అకాడమీ అని ఇచ్చాడు. సో అయితే మీకు స్టార్టింగ్ అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్ అసెస్మెంట్ అనేది ఒకటి వస్తుంది, ఎగ్జామ్. సో ఆన్లైన్ అసెస్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత విర్చువల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో విర్చువల్ ట్రైనింగ్ అంటే మీకు ఆన్లైన్లోనే ట్రైనింగ్ ఉంటుంది, మీరు ఎలాంటి ఆఫీస్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు, చక్కగా ఇంట్లోనే ఉండి ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేయొచ్చు. సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫైనల్ అసెస్మెంట్ అనేది ఒకటి ఉంటుంది మీ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత. సో ఆ ఫైనల్ అసెస్మెంట్ క్లియర్ చేస్తే కనుక మిమ్మల్ని యాక్సిస్ బ్యాంక్లో జాయిన్ చేసుకునే ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో ఇది ప్రాసెస్ అయితే ఎలా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో అలాగే మీకు కస్టమర్ నీడ్స్ సాల్వ్ చేసే కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. సో ఏదైనా సరే రెడీ టు లెర్న్, అడాప్ట్ అండ్ గ్రో. సో ఖచ్చితంగా అయితే మీకు ఈ పొజిషన్ వచ్చి ఎలా ఉంటుందంటే మీకు సేల్స్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో, ప్లాన్స్ ఉంటాయో, సో అవన్నీ కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి సేల్ చేయాల్సి ఉంటుందన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. సో అవన్నీ మీరు ఆ స్కిల్స్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది, ఆ ట్రైనింగ్లో ప్రతి ఒక్కటి మీకు అనేది నేర్పిస్తారు. సో ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. బట్ మీకు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కొంచెం మెయింటైన్ చేస్తే చాలా ఈజీగా అవుతుంది. సో దీనికి సంబంధించిన బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే అష్యూర్ కెరియర్ ఎట్ యాక్సిస్ బ్యాంక్. సో ఖచ్చితంగా మిమ్మల్ని యాక్సిస్ బ్యాంక్లో తీసుకునే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. సో శాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్ అప్ టు 60,000 ఫర్ మంత్. సో మీకు శాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్ రెండు కలుపుకొని 60,000 వరకు అయితే ప్రతి నెల వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అలాగే మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఏజ్ వచ్చేసి 21 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉంటే సరిపోతుంది. మీకు 21 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా, మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. అది కూడా మీకు మినిమం 50% అయితే స్కోర్ అనేది ఉండాలి గ్రాడ్యుయేషన్ డిగ్రీలో. సో ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా దీనికైతే అర్హులే. సో అలాగే దాంతోపాటు మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, అలాగే 2 వీలర్ అయితే ఉండాలి ఖచ్చితంగా అని చెప్తున్నారు. సో జస్ట్ ఈ 3 రిక్వైర్మెంట్స్ ఉంటే మీరైతే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కు. సో యాక్సిస్ బ్యాంక్ కాబట్టి మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో బ్యాంకింగ్ సెక్టర్లో సెటిల్ అవ్వాలి, జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో తప్పకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇలాంటి ఆపర్చునిటీ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.